నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయ్యిందన్న సీఎం. ప్రాజెక్టులపై నాగార్జున సాగర్ కట్టపై చర్చకు సవాల్. తుంగతుర్తిలో 34 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన. బీఆర్ఎస్ కు 10 ఏళ్లు అవకాశం ఇచ్చినా నియోజకవర్గానికి నీళ్లు తేలేదని ధ్వజం. భార్యాభర్తల విడాకుల కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. సంభాషణల రహస్య రికార్డింగ్లను సాక్ష్యాలుగా పరిగణించవచ్చని వెల్లడి. ఐఎస్ఎస్ నుంచి భూమికి బయలుదేరిన శుభాంశు శుక్ల బృందం. రేపు కాలిఫోర్నియా తీరం చేరుకోనున్న వ్యోమగాములు. జల వివాదాలపై ఎల్లుండి తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీకి హాజరవ్వాలని కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాస్ మోహన్, భేటీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరవుతారా? తెలుగు రాష్ట్రాల్లోని జలాంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆహ్వానం పంపించింది. ఎల్లుండి మధ్యాహ్నం 2:30 గంటలకు ఢిల్లీలోని శ్యామ్ శక్తి భవన్ వేదికగా నిర్వహించనున్న ఈ సమావేశానికి వచ్చేందుకు వీలవుతుందా లేదా అనేది తెలియజేయాలని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇద్దరు ముఖ్యమంత్రులను కోరడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఎల్లుండి ఢిల్లీలో పర్యటించబోతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 16, 17 తేదీల్లో ఢిల్లీ వెళ్లనున్నట్లు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు సీఎంలు 16వ తేదీ ఢిల్లీలోనే ఉండబోతున్న నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మధ్యాహ్నం ఏర్పాటు చేయబోతున్నటువంటి సమావేశానికి ఇద్దరు వచ్చేందుకు వీలవుతుంది లేనిది తెలియజేయాలని కూడా వాళ్ళని కోరడం జరిగింది. అలాగే జల అంశాలకు సంబంధించి వేటిపై చర్చించాల్సి ఉంటుంది అనే విషయంలో ఒక ఎజెండా వివరాలను కూడా తమ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి ముందుగానే పంపాలని కూడా వాళ్ళకి సూచిస్తూ సర్క్యులర్ పంపడం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీ సమయంలో పోలవరం ఎడమ కుడి కాలువలకు సంబంధించిన నిర్మాణానికి చేసిన ఖర్చును రియంబర్స్ చేయాలని, పోలవరం ప్రాజెక్టు యుద్ధపాతిని పూర్తి చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరుతూనే పోలవరం బనకచెర్ల లింక్ అనుసంధాన ప్రాజెక్టు సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు చంద్రబాబు వివరించడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల వరద నీరు గోదావరిలోని పోలవరం నుంచి బనకచెర్లకు పంపేందుకు లింక్ కెనాల్ ఏర్పాటుపై చర్చించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ కరువు రహితంగా ఉండడంతో పాటు 80 లక్షల మందికి తాగునీరు అందే వీలుంటుందని చెప్పి కూడా వివరించడం జరిగింది. 3 లక్షల హెక్టార్ల నూతన ఆయకట్టు కూడా ఏర్పడుతుందని కూడా సిఆర్ పాటిల్కి వివరించడం జరిగింది. 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని కూడా వివరించారు. 20 టీఎంసీలకు నీరు పరిశ్రమలకు అందగించగలుగుతామని, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా కలిగే ప్రయోజనాల గురించి చంద్రబాబు సిఆర్ పాటిల్కి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాలని ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర మంత్రులకు అలాగే నేతలకు కూడా సూచించారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా కేవలం వరద జలాలే ఆంధ్రప్రదేశ్ వాడుకుంటోంది అని చెప్పి చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకి ఎలాంటి నష్టము లేదని కూడా వివరించారు. తెలంగాణలో అనుమతి లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా అభ్యంతరం చెప్పలేదని, పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టుపై కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారు, తెలంగాణ నాయకులు చేస్తున్నటువంటి అభ్యంతరాలు సరికాదని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో ఏపీతో చర్చలు జరుపుతామని కూడా పేర్కొన్న తరుణంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దగ్గర జరగనున్నటువంటి సమావేశానికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఇరు రాష్ట్రాల నీటి వాటాల అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే వీలుంది. పోలవరం బనకచెర్ల అంశాలతో పాటు కృష్ణా గోదావరి బోర్డు గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే వీలుందని తెలుస్తోంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.
సాగునీటి ప్రాజెక్టుల గురించి నాగార్జున సాగర్ కట్టపై కూర్చొని చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న వారిని ఉరితీసినా తప్పులేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 11 మంది లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. వ్యవసాయం దండగ కాదు పండగగా మార్చామని, ఏడాదిన్నరలోనే రైతులకు 1,50,000 కోట్ల ఆర్థిక సాయం అందించామని వివరించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 34 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. 3 అడుగుల ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 3 రోజుల అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన. 3 రోజులు కాదు 10 ఏళ్లు మీకు అవకాశం ఇచ్చిండు. ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు? గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా. నీ ఊరు మండలం చేసుకున్నావు, మండల ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా? ఎంఆర్ఓ ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా? పోలీస్ స్టేషన్ అన్న తెచ్చుకున్నావా? 10 ఏళ్లు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, ఒక పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేదు. ఇవాళ మా మందుల సామెలు తీసుకొస్తే ముఖ్యమంత్రిని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటానని ఆయన ప్రగల్భాలు పలుకుతుండు. ఏది ఒక్కసారి అడ్డుకొని చూడు. మా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. గా పక్కనే రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు ఊరికాడ. మేమందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు అక్కర్లేరు. మా దామన్న ఒక్కడు జాడు ఈ నియోజకవర్గంలో కూర్చుంటే అడ్డుకునేటోళ్ళు ఎవరో, అడ్డం పడేటోళ్ళు ఎవరో, వాళ్ళ కథ ఏందో, వాళ్ళ కమామిస్ ఏందో దామన్ననే తేల్చగలడు. 3,10,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తే రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద బార్లు తీరిన లైన్లు ఉంటే ఇవాళ ఆయన అంటున్నాడు రేషన్ షాపుల కాడ బార్లు తీరినరని. మీరు గ్రామాలలో రేషన్ షాపులు ఎన్నడూ తెరవలే, బెల్ట్ షాపులు మీరు తెరిచిండ్రు. 10 ఏళ్ల తర్వాత రేషన్ షాపులు తెరిచి సన్న బియ్యం ఇస్తుంటే ప్రతి పేదవాడు పెద్దవాడు రేషన్ షాపులో సన్న బియ్యం తీసుకోవాలని లైన్లో నిలబడి ఇవాళ లక్షలాది మంది కోట్లాది మంది సన్న బియ్యం తీసుకొని బుక్కెడు బువ్వ తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇది మీకు భావ్యమా అని నేను అడుగుతున్న వాళ్ళని. వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ అని గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చినాం. రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమాలను అమలు చేసినాం. మీరు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం. ఈ రోజు రైతులు సంతోషంగా ఉన్నప్పుడే, రైతును రాజును చేసినప్పుడే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుంది. సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ ఒక పండుగ జరుపుకుంటుంది. కృష్ణా గోదావరి జలాల్లో రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వివరాల్ని మా ప్రతినిధి నాగేష్ చార్ని అడిగి తెలుసుకుందాం. కావ్య, కృష్ణా గోదావరి జిల్లాలో రాష్ట్రానికి రావాల్సిన ప్రతి నీటి కోసం సద్వినియోగం చేసుకునే విధంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ కూడా రాశారు. ఎల్లుండి ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి నేతృత్వంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉన్న నేపథ్యంలో దీనిపైన పకడ్బందీగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ముఖ్యంగా కృష్ణాపై రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నింటికీ కూడా వెంటనే క్లియరెన్స్ ఇవ్వడంతో పాటు నీటి కేటాయింపులు, అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అదేవిధంగా కృష్ణాతో పాటు గోదావరి జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు ఇప్పటివరకు జరిగిన అన్యాయానికి కూడా ఒక శాశ్వతమైన పరిష్కారాలను సాధించే విధంగా దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ కూడా రాశారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, అదేవిధంగా నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా గోదావరి నదీ దేశంలో ఉన్న సమస్య పైన కేంద్రం వెంటనే చొరవ చూపాలని సిఆర్ పాటిల్ కు రాసిన లేఖలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అదేవిధంగా డిండి ఎత్తిపోతల పథకాలకు ఇప్పటివరకు క్లియరెన్స్ రాలేదని, వాటికి సంబంధించి 2 కూడా పాత ప్రాజెక్టులే అయినప్పటికీ వాటిని మళ్ళీ అంటే గోదావరి జలాల వివాద ట్రిబ్యునల్ ప్రకారం 45 టీఎంసీల కృష్ణా నీటిని వాడుకునే అవకాశం ఉందని, వాటినే వాడుతున్నామని, కాబట్టి వాటికి సంబంధించి వెంటనే క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు కానీ ఇతర అనుమతులు కూడా
ఇవ్వాలని అందులో లేఖలో కోరారు. అదేవిధంగా 2020 సెప్టెంబర్ 21న CWSకి సమ్మక్క సారక్క ప్రాజెక్టు సంబంధించి DPR ప్రభుత్వం సమర్పించిందని. అయితే ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసి లేదన్న కారణంగా వాటి క్లియరెన్స్ అవుతుంది. అవసరమైతే దానికి సంబంధించి ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్కడి భూములకు సంబంధించి నష్టపరిహారం చెల్లించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వాటికి సంబంధించి కూడా క్లియరెన్స్ ఇవ్వాలని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా కృష్ణా బేసిన్ లో నుంచి శ్రీశైలం ఇతర బేసిన్లకు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని మళ్లిస్తోందని కూడా లేఖలో ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. వీటన్నిటికి సంబంధించి కూడా ప్రభుత్వం కేంద్రం చొరవ తీసుకుని రెండు సమస్యను పరిష్కరించే విధంగా చేయాలని కోరారు. మరోవైపు ఎల్లుండి సమావేశంలో కూడా ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలని కూడా ప్రభుత్వం దానికి సంబంధించిన కార్యాచరణను కూడా సిద్ధం చేస్తుంది. కావ్య, ధన్యవాదాలు నగేష్ చారి. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో నెరవేరుస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని, అందుకు చర్యలు తీసుకున్నామన్నారు. బీసీల రిజర్వేషన్లపై బీజేపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. బీసీలపై వారికి ప్రేమ ఉంటే ఎందుకు కేంద్రం బిల్లును ఆమోదించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ చేయలేని పని కాంగ్రెస్ చేస్తుందని అక్కసుతో ఎంపీ లక్ష్మణ్ రిజర్వేషన్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ బీజేపీలో ఉన్న బీసీ నేతలు అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని మంత్రి పొన్నం సూచించారు. మేము చేస్తున్న ప్రక్రియ సరికాదు అంటే మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. 42% రిజర్వేషన్లు ఇవ్వాలని స్థానిక సంస్థల ఎన్నికలు 18 నెలలుగా వాయిదా వేసుకుంటూ పోతా ఉన్నాం. దాని మీద కేంద్రం నిధులు మీరే ఆపినారు. ఇలా కేంద్రం నిధులు వస్తలేవు, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకోవాలి, కానీ 42% తోటే పెట్టుకోవాలనే పట్టుదలతోటి చట్టపరమైనటువంటి అన్ని అంశాలను కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుంటే మీకున్న అనుమానం లేంది అని అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర శాసనసభ చట్టం చేసి గవర్నర్ గారి ఆమోదం పొందిన తర్వాత నిజంగా బీజేపీలో మీకు సమర్థవంతమైనటువంటి మాట చెల్లితే రాష్ట్రపతి గారి ఆమోదం పంపించి 9వ షెడ్యూల్లో పెట్టించి ఎటువంటి ఆటంకాలు లేకుండా తీసుకుపోండి అని చెప్పి కోరుతా ఉన్నాం. అది చేయరు, ఢిల్లీకి రారు, మాకు అవకాశం ఇయ్యరు, మీరు మమ్మల్ని రెస్పాండ్ గారు, మళ్ళీ అనవసరమైనటువంటి విమర్శలు చేస్తారు. ఏం చేయమంటారు చెప్పండి? చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ప్రజాస్వామికంగా న్యాయపరంగా ముందుకు పోతుంటే ఎందుకు ఈ సందర్భంగా అడ్డంకులు చేస్తా ఉన్నారు? కృష్ణా ఎగువన ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోకుండా సహకరించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. గత తప్పిదాలు సరిచేసుకుంటూ ముందుకెళ్తుంటే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు అండర్ టన్నెల్ పనులు పూర్తి చేసుకుని పాలేరు రిజర్వాయర్లోకి నీళ్లు వదిలే కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కృష్ణానది నుంచి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ నీటిని తరలించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణాపై వేగంగా ప్రాజెక్టులని పూర్తి చేస్తోందని భట్టి పేర్కొన్నారు. రాబోయే 5 రోజుల్లో పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు విడుదల చేస్తామని మంత్రులు చెప్పారు. నాగార్జున సాగర్ పాలేరుకు డౌన్ స్ట్రీమ్ ఉన్న ఆయకట్టు కోసం, తెలంగాణ రాష్ట్రంలోని ఆయకట్టు కోసం రాబోయే ఈ 4-5 డేస్ లో ఫుల్ డిశ్చార్జ్ రిలీజ్ చేయడం జరుగుద్ది. భగవంతుడు దీవెనలతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక 15 రోజుల ముందే ఇన్ఫ్లోస్ సైజబుల్ గా వచ్చిన కారణంగా కృష్ణా బేసిన్ లో కూడా మొదటి పంటకి డోకా లేని విధంగా ఈనాడు నీరు వచ్చింది, ఇంకా వస్తా ఉంది. శ్రీశైలం పైన పర్ డే 11 టీఎంసీ వాటర్ ని డ్రా చేసుకునే కెపాసిటీతో ఏపీ ప్రభుత్వాలు ప్రాజెక్టులు కట్టుకుంటా ఉంటే వాటిని ఆపకుండా సహకరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ వల్లే ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంచుకున్నాం. తప్పిదాలు చేసినటువంటి ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కానీ, లేకపోతే అందులో ప్రధాన భూమికి పోషించినటువంటి కేటీఆర్ కానీ, లేకపోతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తూ బురదజల్లే కార్యక్రమానికి తెరలేపారు. హైదరాబాద్ నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని పాడుబడిన ఇంట్లో మనిషి అస్థిపంజరం కలకరం సృష్టించింది. మీకు ఒక వీడియో చూపిస్తానంటూ
పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లిన యువకుడు ఇంటి లోపలితో పాటు మనిషి అస్థిపంజరం చూపిస్తూ వీడియో రికార్డ్ చేశాడు. వీడియోను ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. వీడియో వైరల్ కావడంతో యువకుడిని స్టేషన్ కు పిలిచిన హబీబ్ నగర్ పోలీసులు వివరాలు సేకరించారు. క్రికెట్ ఆడుతుండగా బంతి ఆ ఇంట్లో పడడంతో తీసుకునేందుకు వెళ్లానని, అదే సమయంలో అస్థిపంజరం కనిపించడంతో మరుసటి రోజు వీడియో తీశానని పోలీసులకు చెప్పాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. అస్థిపంజరం ఎవరిదని ఆరా తీస్తున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. 7 సంవత్సరాలుగా ఇంట్లో ఎవరు ఉండటం లేదని, యజమాని విదేశాల్లో ఉంటున్నట్లు తెలుస్తున్నారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హనుమకొండ కలెక్టర్ కార్యాలయానికి తమ సమస్యలు పరిష్కరించాలని మొరపెట్టుకునేందుకు ప్రతి సోమవారం వందలాది మంది తరలి వస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో వ్యర్థ. వృద్ధాప్యంలో పిడికెడు అన్నం పెట్టే నాథుడు లేక ఆత్మీయులే దూరం పెడుతున్నారంటూ పింఛన్ కోసం వేడుకుంటున్న వారు కొందరు. ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారు మరికొందరు. వారానికోసారి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో అర్జీలు పెట్టుకుంటూ అధికారులకు తమ గోస వినిపిస్తున్నారు. తమకు గూడు కల్పిస్తే చాలని కోరుతున్న వారు లేకపోలేదు. ఇల్లు జాగి ఇచ్చినయ్యా, రిజిస్టర్ చేసుకున్న గంజలు కోడలు దగ్గర ఇస్తలే, కొడుకుల దగ్గర ఇస్తలే, కొడతాండ్రేమన్నా అంటే 4గురికి మనిషికి 100 గజం ఇచ్చినయ్యా. నేను దవాఖాన తీసుకుపోయి కూడా తీసుకుపోతలేదు. కాళ్ళు చేతులు నడతలేవా, నరకం అనుభవిస్తానయ్యా. నాకు పింఛన్కు ఎన్నోసార్లు అప్లై చేసినయ్యా, అత్తలేదు. కలెక్టర్ అమ్మ దగ్గర పోతున్నాను వచ్చిన. నాకు గవర్నమెంట్ గవర్నమెంట్ నన్ను మానేసి అత్తలు మార్చాడు. నాకు తిండి లేక, నాకు మందులు లేక నువ్వు మాటలు పడతాను. మాటలు వాడు ఇంతకని కూడా వాడు సాగు కట్టేటోళ్ళు కూడా లేరు అని ఎక్కడ ఊరుతుంది. ఇల్లు వచ్చినప్పుడు ఇల్లు తప్పమన్నారు, ఇల్లు ఇయ్యలే. రేపురా మాపురా అని తిప్పుతూనే ఉన్నారు. వారం వారం వచ్చిస్తున్నా ఇస్తున్నా. మన ఊరు మనబడి పనులకు సంబంధించి 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని బాధిత కాంట్రాక్టర్లు హైదరాబాద్లో ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన కాంట్రాక్టర్స్ లకడపూర్లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి పథకం కింద పలు రకాల అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 2 సంవత్సరాల నుంచి బిల్లులు ఇవ్వకపోవడంతో ఆర్థిక భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని నిలిచిపోయిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని వేడుకున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కలెక్టర్ గారు ఇవాళ మాకు ఒత్తిడి తీసుకొచ్చి స్పెషల్ ఆఫీసర్ పెట్టి పనులు చేయించడం జరిగింది. తరుణంలో వాళ్ళే ఎఫ్టీఓలు ఇచ్చి ఇప్పటి వరకు వాళ్ళకి డబ్బులు వస్తలేవని మేము 2 సార్లు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ స్పందన లేకుండా మేము ఇక్కడ కమిషనర్ గారికి ఇక్కడ ఒక 4 సార్లు ఇవ్వడం జరిగింది. మేము చిన్న కాంట్రాక్టర్ నాకే ఒక 19 లక్షలు, ఆ 19 లక్షలకు ఇప్పటికీ ఒక 10 లక్షల ఇంట్రెస్ట్ మిత్తిలే కట్టడం జరిగింది. ఇవాళ మాకు అప్పుల బాధకు 2-3 ఎకరాల భూములు అమ్మినాం. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో మా భార్య పిల్లలు మీరు రోడ్డు పడ్డాం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు చేతులెచ్చి దండం పెడుతున్నాం. ఇవాళ షాకే మీ దగ్గర ఉన్నది కాబట్టి మమ్మల్ని దయదలిచి మీరు వెంటనే మా బిల్లులు విడుదల చేయాలి. లేని పక్షంలో మేము మాత్రం మా భార్య పిల్లలను కలిసి మేము స్కూళ్ళకు తాళాలు వేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి మీరు వెంటనే బిల్లులు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. పత్తి, మొక్కజొన్న, పసుపు పంటలు వేసిన రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలు లేకపోవడంతో మొలకలు ఎండిపోతున్నాయని కొంతమంది రైతులు, జూలై వచ్చినా విత్తనాలు వేయలేదని మరికొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడపాదడపా వర్షాలతో సాగు ముందుకు సాగేలా లేదంటున్నారు. ఇక వరి పంటలు, వ్యవసాయ బావులు, బోర్లపై ఆధారపడ్డ రైతులు మాత్రమే నార్లు పోసుకున్నారు. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులైన ఎస్ఆర్పిసి, మధ్య మానేరు, ఎగువ మానేరు, ఎల్లంపల్లిలో నీటి నిల్వలు కనిష్ట స్థాయిలోనే ఉన్నాయి. వర్షాలు కురవకపోతే విత్తనాలు నాటి నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పోయిన సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నదని వాతావరణ శాఖ చెప్పింది. కానీ ఈసారి ముందుగానే వర్షాలు పడ్డాయి, అంటే చెడగొట్టు వానలు పడ్డాయి. కానీ ఇప్పుడు వర్షాలు పడతలేవు. కానీ బావులు ఉన్న వాళ్ళే, వాళ్ళు పైన వాటర్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు కెనాల్కు లేటు పోసే నార్లు కూడా ఇప్పుడు దున్నేసిటీ కూడా ఈ కెనాల్ కోసమే. ఈ నెల వరకు కొడితేనేమో కెనాల్ నిలిస్తారు, లేకపోతే ఇవ్వరు. అట్లా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మేము వాటర్ బావిలు ఉన్న వాళ్ళే మాత్రమే దున్నుకోవడం, నాట్లు వేయడం జరుగుతుంది సార్. పసుపు,
మక్క సార్ ఇప్పుడు వేసేది నా వరి నాట్లు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సార్. ఏదైనా వాతావరణం కూల్గా ఉంటేనే మనకు కూడా పంట బాగుంటుంది, అన్ని రకాలు బాగుంటాయి సార్. రైతులకు కూడా మేలు జరుగుతుంది అంతే. వానలు స్టార్టింగ్లో చెడగొట్టి వర్షాలు పడ్డాయి. అప్పుడు ఈ పసుపు సాగు వేసుకున్నాం కానీ పసుపు వేసినాక కూడా 15 రోజుల తర్వాత ఎండలు బట్టి మక్క ములిసిన కానీ మొగి పురుగు అటాక్ చేసుడు, ఇవి 2-3 సార్లు స్ప్రే చేసుడు ఎక్కువ. అదే వర్షాలు పడితే ఏంటంటే మొగి పురుగు కొద్దిగా రాలిపోతుంది. ఇప్పుడు నాట్లు వేసే టైం కాబట్టి నారు కూడా కెనాల్, ఇప్పుడు ఈ ఏరియా మొత్తం కెనాల్కి ఆధారపడ్డది. కెనాల్ నీళ్ళు లేక నాలు కూడా పోసుకోలే, ఓన్లీ బావి నీళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే నార్లు పోసుకోవడం అయింది. కెనాల్ వస్తేనే ఇప్పుడు మేము పక్క చేసుకోగలుగుతాం, లేకుంటే బీడుండే. ఇక ఈ వర్షం వచ్చినా ఓకే, లేదంటే కెనాల్ వాటర్ వచ్చినా కానీ ఏరియా మొత్తం పోసుకోవచ్చు. లేకుంటే వెనకైతే పంట రాదు, దిగుబడి తక్కువ వస్తుంది. వానలు కొట్టకుంటే మా పరిస్థితి ఏందో దేవుడు మేమైనా ఏం చేస్తాం సార్. మీరేం చేయరు, మేమేం చేయం కానీ, కాకపోతే ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందని కోరుకుంటాం అంతే. నష్టపరిహారం ఏమన్నా ఇస్తారా లేదా? ఈ సంవత్సరం 2 రోజులు దుబురు వస్తున్నాయి పోతున్నాయి, వర్షాలు తడతలేదు భూములు. ఈ మొక్కజొన్నలు వేసినాము, ఇవి అంత పచ్చ పురుగు వస్తుంది, కాలం లేక వర్షం లేక. ఈ పసుపులు వేసాము, అవి ఎండిపోతున్నాయి. ఇక మొలకలు నార్లు పోసినాం కానీ అవి పొలాలు నాటేస్తామా లేదు. ఈ వాన లేకుంటే నాట్లు ఎట్లా పొలం ఎట్లా పోతామైతే ఎట్లా ఇస్తాం. అలనాటి సీనియర్ నటి బి సరోజాదేవి కన్నుమూశారు. 87 ఏళ్ల వయస్సులో వయోభారంతో బాధపడుతూ బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సుమారు 3 దశాబ్దాల పాటు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించిన సరోజాదేవిని భారత ప్రభుత్వం 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, 2008లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాలతో సత్కరించింది. బెంగళూరులోనే పుట్టి అక్కడే స్థిరపడిన సరోజాదేవి 13 ఏళ్ల వయసులో తెరంగేట్రం చేశారు. 1955లో మహాకవి కాళిదాసు చిత్రంతో కన్నడ చిత్రసీమకు పరిచయమైన సరోజాదేవి తొలి చిత్రానికే జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగులో పెళ్లి సందడి చిత్రంతో తొలి అవకాశాన్ని అందుకున్నప్పటికీ ఆ చిత్రం కంటే ముందు పాండురంగ మహత్యం, భూ కైలాస విడుదల కావడం సరోజాదేవికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, దిలీప్ కుమార్లతో అనేక చిత్రాల్లో నటించిన సరోజాదేవి తెలుగులో సీతారామ కళ్యాణం, జగదేక వీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, దాగుడుమూతలు, ఆత్మబలం, శకుంతల, దానవీర సూరకర్ణ, అల్లుడు దిద్దిన కాపురం లాంటి చిత్రాల్లో నటించి ఇక్కడి వారు అభిమానాన్ని పొందారు. సరోజాదేవి మరణం పట్ల నటులు నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేసిన బాలకృష్ణ, వెండితెరపై నిజ జీవితంలో సరోజాదేవి చేసిన సేవలు రాబోయే తరాలకు, చలనచిత్ర వర్గాలకు స్ఫూర్తినిస్తాయన్నారు. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సరోజాదేవి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ప్రజావాణిలో మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ వినూత్న నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీలోని అధికారులను హైడ్రాకు బదలాయించడం వల్ల అధికారులెవరూ పనిచేయడం లేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. అధికారుల ముందు కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లను వాళ్లపై చల్లుతూ నిధులు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. నాణాల పరిశుభ్రత బాధ్యతలను హైడ్రా అప్పగించడం వల్ల క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదని, పాత బస్తీకే ఎక్కువగా నిధులు ఎందుకు కేటాయిస్తున్నారని శ్రవణ్ ప్రశ్నించారు. ప్రజావాణిలో కమిషనర్, మేయర్, డిప్యూటీ కమిషనర్లు అందుబాటులో లేకపోవడంపై మండిపడ్డారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులు జోక్యం చేసుకుని శ్రావణ్ను శాంతింపజేశారు. మల్కాజ్గిరి డివిజన్కు అదనపు సిబ్బందిని నియమించడంతో పాటు సత్వరమనే పనులు చేసేలా చూస్తామని హామీ ఇవ్వడంతో శ్రావణ్ ఆందోళన విరమించారు. చిన్నదే కాకపోతే ఇంకో మా సార్కి పెంచుతాం. ఇక సార్ మా రఘుప్రసాద్ గారు ఓం హైడ్రాయ నమః, హైడ్రాయ నమః, ఓం కమిషనరాయ నమః, సర్వనాశనమాయ నమః, భాగ్యనగరం. ఇదిగోండి తినండి సార్ ప్రసాదం. సర్వనాశనమాయ నమః చెప్పండి. భాగ్యనగరం సంగ్రహకపోయిందాయ నమః. తినండి మరి ప్రసాదం. ట్రాన్స్ఫర్లు దొంగ పైసలు తీసుకొని ట్రాన్స్ఫర్ చేసి సార్, పైసలు తీసుకొని బోనాల పండుగ ముందు డీసీ ట్రాన్స్ఫర్ చేస్తారు సార్. నలుగురు లేబర్ అటాచ్ చేయండి సార్. నేను కొన్ని ఫైల్ పంపిస్తే శాంక్షన్ ఇప్పించాను సార్. మీరే సార్ కొట్టండి, మీరే సార్. భార్యాభర్తల విడాకుల కేసుకు సంబంధించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భాగస్వామి సంభాషణల రహస్య రికార్డింగులను సాక్ష్యాలుగా పరిగణించొచ్చని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ వ్యవహారంపై పంజాబ్, హర్యానా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పక్కనబెట్టింది. పంజాబ్లోని బటిండాకు చెందిన ఓ వ్యక్తి
తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తన పట్ల భార్య క్రూరంగా ప్రవర్తిస్తోందని ఆరోపించిన ఆయన అందుకు సాక్ష్యంగా వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల రికార్డులను సమర్పించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు విడాకుల కేసు విచారణను ప్రారంభించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆమె పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. తన సమ్మతి లేకుండా, తనకు తెలియకుండా ఆ సంభాషణలను రికార్డ్ చేశారని, వాటిని సాక్ష్యంగా పరిగణిస్తే తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్లేనని వాదించారు. ఆ రహస్య రికార్డులను సాక్ష్యాలుగా పరిగణించవద్దని ఫ్యామిలీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆ భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు నిఘా పెట్టి పరిస్థితికి వచ్చారంటే వారి మధ్య వైవాహిక బంధం ఎంతగా బీటలు వారిందో అర్థం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందుకే ఆ రికార్డింగ్స్ను సాక్ష్యాలుగా పరిగణించవచ్చని స్పష్టం చేసింది. దీనిపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం ఈ విడాకుల కేసులో ట్రయల్ కోర్టు తమ విచారణ కొనసాగించొచ్చని తెలిపింది.